హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఫర్ దిస్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ట్రేడింగ్ ఇంట్రాడే చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇందులో కొన్ని బెస్ట్ లెవెల్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మీరు కనుక అనాలిసిస్ చేసినట్లయితే మీకు చాలా వరకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు మార్కెట్ అనేది డైలీ అయితే మాత్రం రైజ్ అవుతూనే ఉంది, పెరుగుతూనే ఉంది. కనుక మార్కెట్లో బుల్లిష్ వ్యూ అనేది కనిపిస్తుంది. సో తదుపరిలాగే మార్కెట్లో మరల పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనం 2025లో ఈ ఏప్రిల్ నెలలోనే మార్కెట్ అనేది లో చూడడం కూడా జరిగింది, సో హై చూడడం కూడా జరిగింది. సో లాస్ట్ 1 వీక్ చూసుకున్నట్లయితే 1 వీక్లో మార్కెట్ అనేది ఒకరోజు మించిన ఒకరోజు హై పెరుగుతూనే ఉంది. సో లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ వచ్చి చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది చాలా వాలటిలిటీతో అయితే మార్కెట్ అనేది ఫస్ట్ డౌన్ఫాల్ అయినా సరే మార్కెట్ అనేది మరల చాలా స్వల్ప నష్టంతోనే ముగించడం అయితే జరిగింది. అది కూడా 1 పాయింట్ నష్టంతో ముగించడం అయితే జరిగింది. సో మార్కెట్లో అయితే మాత్రం బుల్లిష్ వ్యూ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం 15 మినిట్ టైం ఫ్రేమ్లో ఒక్కసారి అనలైజ్ చేద్దాం, లాస్ట్ డేని బేస్ చేసుకొని. అదేవిధంగా నెక్స్ట్ డే లెవెల్స్ని కూడా. లాస్ట్ వీక్లీ ఎక్స్పైరీ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది నో ట్రేడింగ్ జోన్గానే ముగించడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ సైడ్ వేలోనే మార్కెట్ అనేది క్లోజింగ్ అయితే కనిపించింది. సో లాస్ట్లో మాత్రం లాస్ట్ 15 మినిట్లో మార్కెట్ అనేది కాస్త చాలా వరకు డౌన్ఫాల్ అయినా సరే, ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఈ మాత్రం అయితే ఉంటుంది కనుక కాస్త డౌన్ఫాల్ అయితే కనిపించింది. ఆల్మోస్ట్ సైడ్ వేలోనే ముగించడం జరిగింది. చాలా వరకు బయర్స్ లేదా సేలర్స్ కూడా 2 సైడ్ల నుంచి నష్టం అయితే వాటిల్లో ఉంటుంది. సో ఎవరైతే లాస్ట్ వరకు వెయిట్ చేసి ఉన్నారో సేలర్స్ కాస్త ఓరట్ అయితే లభించడం అయితే జరిగింది. ఆల్మోస్ట్ సైడ్ వేలోనే ముగించడం అయితే జరిగింది. సో ఈ మార్కెట్ని బేస్ చేసుకొని మనం నెక్స్ట్ డే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాని బేస్ చేసుకుని మనం చూసుకున్నట్లయితే, ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా బేస్ చేసుకొని ఎందుకు చూసుకోవాలంటే ఇది వీక్లీ కాబట్టి, వీక్లీ ఎక్స్పైరీ కనుక దీంట్లో లెవెల్స్ చాలా వరకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓపెన్ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకున్నట్లయితే మీకు లెవెల్స్ కరెక్ట్గా మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో లెవెల్స్ని ఒకసారి చూసుకున్నట్లయితే, సో లెవెల్స్ అయితే డ్రా చేసుకోవడం అయితే జరిగింది. సో లాస్ట్ డే సైడ్ వే మార్కెట్లో 2 లెవెల్స్ అయితే డ్రా చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో ఈ మధ్యలో ఉండేటప్పుడు మార్కెట్ అనేది సైడ్ వేగానే కనిపిస్తుంది. సో మనం ఇప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ చూసుకున్నట్లయితే మనకి, సో అధికంగా మనకి నెక్స్ట్ డే న్యూ కాంట్రాక్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి కనుక నెక్స్ట్ డే అధికంగా మనకి 24,300 దగ్గర, అంటే ఏదైతే ఈ లెవెల్ ఉందో ఇక్కడ మాత్రం మనకి అధికంగా మనకి న్యూ కాంట్రాక్ట్స్ అయితే ఓపెన్ అయి ఉన్నా ఫ్రెండ్స్. అది కూడా 30 lakh నియర్లీ అయితే మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ చాలా అధికంగా జనరేట్ అయ్యి ఉంది. సో ఇదొక సపోర్ట్ లెవెల్గా మీకు ఉండే అవకాశం ఉంటుంది. సో అనదర్ సపోర్ట్ లెవెల్ చూసుకున్నట్లయితే, సో ఇంకొక లెవెల్ చూసుకున్నట్లయితే 24,200. సో ఈ 24,200 దగ్గర 21 lakh వరకు మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ అయ్యి ఉంది. సో అదేవిధంగా సో ఈ లెవెల్ అయితే ఈ 2 లెవెల్స్ సైడ్ వే లెవెల్స్, బట్ దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. 24,400 ఎందుకని చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ 24,300 మరియు 24,400 మధ్యలో ఎక్కడ మార్కెట్ ఓపెన్ అయినా సరే ఒకటి బ్రేక్ అవుట్ అయినా ఇచ్చినంత వరకు వెయిట్ చేయాలి, లేదా బ్రేక్ డౌన్ అయినంత వరకు అయినా మీరు వెయిట్ చేయాలి. గాబరపడి ఈ మధ్యలో కానీ మీరు ఎంటర్ అయ్యారంటే మరల ట్రాప్ అయ్యే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ డ్రా చేసుకోవడం ఎందుకు అంత ముఖ్యమంటే, ఇప్పుడు 24,400 కానీ బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి. సో ఎందుకంటే 24,400 అనేది ఒక సూపర్ రెసిస్టెన్స్ లెవెల్. ఇక్కడ కూడా అధికంగా 28 lakh వరకు, సో 28 lakh వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి ఓపెన్ కాంట్రాక్ట్స్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా 24,500 దగ్గర మనకి 26 lakh వరకు ఓపెన్ కాంట్రాక్ట్స్, అంటే మెయిన్ ఎవ్రీ 100 పాయింట్స్ దగ్గర ఓపెన్ కాంట్రాక్ట్స్ అనేది అధికంగా కనిపిస్తున్నాయి. సో ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఓపెన్ కాంట్రాక్ట్ని బేస్ చేసుకొని ఎలా మనం సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేసుకోవాలో మనం ఆప్షన్ చైన్ సిరీస్ అయితే మనకి 4 పార్ట్స్లో అయితే మనం చెప్పడం అయితే జరిగింది. సో మీరు ఓపిక బట్టి అవి చూడండి. సో ఇప్పుడు ఎలా ఎంట్రీ అవ్వాలంటే, మార్కెట్ ఇప్పుడు 24,400 మరియు 500 మధ్యలో ఓపెన్ అయితే ఒకటి 24,500 అయినా బ్రేక్అవుట్ అవ్వాలి, లేదా 24,400 అయినా బ్రేక్ డౌన్ అవ్వాలి. వెయిట్ చేయాలి.
ఆప్షన్ ట్రేడర్ ఎప్పుడు వెయిటింగ్ చేసి మంచి అనాలిసిస్తో ఎంటర్ అయితేనే మంచి లాభాలు ఉంటాయి. సో మీరు అక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు మీరు కంపల్సరీగా ఈ వాల్యూమ్ అయితే మాత్రం చాలా గుర్తుపెట్టుకొని మీరు ఎంట్రీ అవ్వాలి. ఈ వాల్యూమ్ లేదు, మీరు ఇక్కడ ఎంటర్ అయ్యారు అంటే మాత్రం చాలా వరకు ట్రాప్ అయిపోతారు. సో నిఫ్టీ అయితే లెవెల్స్ అయితే ఇవే. సో ఇప్పుడు ఒకసారి బ్యాంక్ నిఫ్టీ గురించి వాచ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ 15-minute టైం ఫ్రేమ్లో చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డే మాత్రం ఫుల్గా సైడ్ వేగానే ముగించడం అయితే జరిగింది. ఎందుకంటే నిఫ్టీ ఆల్మోస్ట్ సైడ్ వేలోనే ఉంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సైడ్ వేగానే ముగించింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది మంత్లీ ఎక్స్పైరీ కనుక దీని యొక్క లెవెల్స్ని బట్టి మీరు డ్రా చేసుకున్నట్లయితే సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మంచి మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. సో దీంట్లో డాటా అనేది అంతగా వర్కౌట్ అవ్వదని నా అభిప్రాయం. సో మీరు అనలైజ్ చేస్తున్నట్లయితే మీకు ఎలా నచ్చితే ఆ విధంగా మీరు అనలైజ్ చేయొచ్చు. సో లెవెల్స్ బట్టి చూసుకున్నట్లయితే మనకి 54,189 అనేది బెస్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఇక్కడే మార్కెట్ రివర్సల్ అయ్యి మరలా 55,854 వరకు అయితే ఇక్కడ నుంచి 1,500 పాయింట్స్ అయితే కనిపించడం అయితే జరిగింది. సో ఆల్మోస్ట్ అక్కడ మరలా రెసిస్టెన్స్ తీసుకున్న మార్కెట్ ఇప్పుడు 54,900 నియర్లీ అయితే క్లోజింగ్ అయితే కనిపించింది. సో మార్కెట్ అనేది 54,189 దగ్గరికి వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది. సో మరలా పొరపాటున మార్కెట్ అనేది ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ వెయిట్ చేయాలి. ఒకటి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందా, సో లేదా ఇక్కడ నుంచి బ్రేక్ డౌన్ ఇస్తుందా అనేది ప్రాపర్లీ వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తే మాత్రం ఇక్కడ ఈ రెండిట్లో బ్రేక్ డౌన్ ఇచ్చినా సపోర్ట్ తీసుకున్నా సరే మీకు మంచి మూమెంట్ చూసే అవకాశం ఉంటుంది. సో మీరు స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, BTST చేయొచ్చు, అదేవిధంగా సో ఆప్షన్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఇదే, ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి బ్యాకప్ అయ్యి ఒకవేళ రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గరికి వెళ్ళిందా, సో ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా బ్రేక్ డౌన్ ఇస్తుందా, దీని గురించి వెయిట్ చేయాలి. సో ఈ రెండు లెవెల్స్ అయితే ఇంపార్టెన్స్ లెవెల్ ఫ్రెండ్స్. సో మీరు ఇప్పుడు సో ఇక్కడ నుంచి డైలీ అనాలిసిస్ కోసం అయితే ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే అర్జెంటుగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మన వీడియోస్ అప్డేట్ కోసం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది.